సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అత్యంత నిగూఢమైన నిద్రావేశ భైరవ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రంతో ఎవరి గురించి మనం తెలుసుకోవాలనో వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడ జరిగే సన్నివేశాలైనా కానీ అతీత అనఘాతమైన విషయాలు ఎవరి ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోవచ్చు. స్వప్నంలో భైరవుడు అనేది స్వప్నంలో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ మంత్రాన్ని బాగుగా సిద్ధి చేసుకుంటే భైరవుడు స్వయంగా ధనమును కూడా ప్రసాదిస్తాడని శాస్త్రవచనం. కాబట్టి ఈ భైరవుని యొక్క నిద్రావేశ భైరవుని యొక్క అనుగ్రహంతో సకలాన్ని తెలుసుకోవచ్చు, ఎదుటివారిని గురించి తెలుసుకోవచ్చు. సమస్తమైన విషయాలను కూడా మనం కోరితే భైరవుడు స్వప్నమందు మనకు దర్శనమిచ్చి మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అద్భుతమైన ఈ మంత్రాన్ని మీరందరూ సాధక ప్రియులందరూ వినియోగించుకుంటారని నా యొక్క మనవి. ఈ మంత్రాలను నేను ఉపదేశం చేసినందుకు 15,116 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ మంత్రంతో పాటుగా గురు మంత్రాన్ని కూడా ఉపదేశం చేస్తాం కాబట్టి 15,116 తీసుకుంటాము. మా ద్వారా ఉపదేశం పొందే భక్తులకు మా అనుగ్రహంతో పాటు భైరవ అనుగ్రహం ఉండేటట్టు మేము కరుణిస్తాము. కనుక ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఓం నమో నిద్రావేశ భైరవాయ నిరాకారాయ అం క్షం ఐం గ్లౌం క్లీం శ్రీం క్రోం ఏహీగి అముఖాయ ఫలానా వారికి ఆవేశయ స్వప్నావస్థయాం సర్వం వదవద ఆజ్ఞాపయ సూర్యకోటి ప్రతికాశాయ సురాసురవందితాయ స్వప్నే ఆవేశయ హుం ఫట్ స్వహ. ఈ విధంగా మంత్రం అనేది ఉన్నది. ఈ మంత్రాన్ని 10,000 సార్లు జపిస్తే సిద్ధి అవుతుంది. కొందరికి 1000 సార్లు చేసినా సిద్ధి అవుతుంది. వారి వారి కర్మ ఫలితాలను బట్టి ఉంటుంది. కానీ 10,000 సార్లు చేస్తే పూర్ణ సిద్ధి అనేది లభిస్తుంది. ఆదివారం రాత్రి పరిశుద్ధ హృదయంతో 108 సార్లు జపించి నిద్రించిన స్వప్నంలో అతీత అనగాతలను చెప్పును. అన్నిటినీ మనం కోరిన విషయాలను తెలియజేస్తాడు. ఈ మంత్రాన్ని ఆయన యొక్క కరుణని అద్భుతంగా పొందిన వాళ్లకు స్వయంగా కూడా ధనమిచ్చునని శాస్త్రవచనం ఉంది. కాబట్టి అతి గోప్యమైన ఈ నిద్రావేశ భైరవ మంత్రాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. సాధక ప్రియులు, మీరు ఉత్సాహం ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలి అనే ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.